ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు జరిగించు విమోచన ప్రణాళికను తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చాడు. దేవుడు మనకు కూడా రెట్టింపు ఘనత కలగజేయాలంటే ఒక వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అదేవిధంగా దేవుడు మనకు రెట్టింపు ఘనత కలగజేయాలంటే ఇంకో విషయం, రెట్టింపు వినయం కలిగి ఉండాలి, రెట్టింపు దీర్ఘశాంతం కలిగి ఉండాలి, రెట్టింపు నీతి కలిగి ఉండాలి. నా ప్రియ నేస్తమా, నేను నిన్ను అనేకులు అవమానపరుస్తున్నారేమో, అయితే నిన్ను అవమానపరిచే వారితో కలహపడకము. వారి కీడు చేయాలని కానీ దూషించాలని కానీ చూడకు. వారిని క్షమించి నీ పక్షాన వ్యాజ్యమాడి దేవుని కొరకు కనిపెట్టుము. తగిన సమయంలో తప్పకుండా ఆయన నీ అవమానమునకు ప్రతిగా ఘనతను అనుగ్రహిస్తాడు. నిన్ను అవమానపరిచే ప్రతి నోరు మోయబడుతుంది. నిన్ను అవమానపరిచే వారి ఎదుట దేవుడు ఉన్నతంగా నిన్ను నిలవబెట్టి వారి ఎదుట నీవు నీ తల పైకెత్తుకునేలాగా చేస్తాడు. ఈ మాటలు నమ్మిన మనము వాటి ప్రకారం జీవిస్తూ విశ్వాసులకు మాదిరిగా ఉందుముగాక. ఆమేన్.